ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని ఈరోజు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల కేంద్రంలో పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మికులు కలిసికట్టుగా ఉండి బంద్ను జయప్రదం చేయాలని, అలాగే తమ డిమాండ్లు నెరవేర్చుకునే దిశగా పోరాటం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గొట్టె రుక్మిణి, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు బల్లెబాబు, సుతారి సంఘం అధ్యక్షులు శ్రీను, శేఖర్ మరియు తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు. పరిస్థితి ఇలా బీజేపీ కేంద్ర గవర్నమెంట్ ప్రధానంగా బ్రిటిష్ సామ్రాజ్యంతో కొట్లాడి 44 కార్మిక చట్టాలను, కనీస వేతనాల చట్టాలు కూడా అమలు చేసుకున్న చట్టాలను ఇలా ఎత్తివేసి ఇలా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థలను తీసి బ్యాంకు కానీ, ఎల్ఐసి కానీ, సింగరేణి కానీ ఇటువంటి సంస్థలను ప్రైవేటీదారి కాంట్రాక్ట్ రూపకాలకు కట్టుబెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే టాటా, అంబానీ, ఈ ఆదాని లాంటి వాళ్ళు వీళ్ళు రేపు ఎలక్షన్లలో నిలబడితే పెట్టుబడిదారు వ్యవస్థ పరిపాలిస్తుందని చెప్పేసి వీళ్ళకు ఈ యొక్క సంస్థలను అమ్మువేయడం జరుగుతుంది. ప్రధానంగా చూస్తే ఇలా దేశంలో దేశ సంపద నల్లధనం లోట్లు రద్దు చేస్తున్నాం. దొంగ లోట్లను మన నల్లధనం రద్దు చేసి మనిషికి 15 లక్షలు ఇస్తామన్న మోడీ బ్యాంకుల ముంగట కార్మికులు, నిరుపేదలు చెప్పులు పెట్టుకొని నిలబడి వాళ్ళు ఒక 500,000కి నిలబడ్డ పరిస్థితి. బడాబాబులు నల్లధనం తీసుకొచ్చి ఎక్కడ జమ చేసిర్రు, ఏ ఒక్కరికి 15 లక్షలు ఇచ్చిరని ఈ మోడీ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ప్రధానంగా చూసుకున్నట్టుంటే రైతులు మొన్న కొట్లాడి నల్ల చట్టాలు పెడితే కొట్లాడి ఆ ఒక సమ్మె చేసి ధర్నాలు చేసి ఢిల్లీలో ఎంతో చేసినప్పటికీ వాళ్ళ ఒక సమస్య పరిష్కరిస్తా ఉన్నాం, రైతు నల్ల చట్టాలు ఎత్తివేస్తా ఉన్నామని చెప్పి ఇప్పటి వరకు ఏ రైతు నల్ల చట్టాన్ని కూడా ఎత్తివేయడం జరగలేదు. ఇలా చూసుకుంటే ఇలా ఏ పింఛన్ల కాడికి వచ్చే వరకు కూడా మనిషి లక్షల నౌకర్లు ఇస్తామని ఏ ఒక్కరికి నౌకరు ఇవ్వకపోగా ఇలా ఒక ఉద్యోగ సంఘాలను కూడా ఇలా ప్రైవేటీకరణ చేసి వాళ్ళ ఒక పొట్టలు కొట్టే విధానం ఈ కేంద్ర బీజేపీ. ఇలా జీఎస్టీ తీసుకొచ్చి ఇలా నిత్యావసర సరుకుల మీద ఎవరన్నా నిరుపేద కుటుంబాలు కొనుక్కుందామంటే, కార్మికులు కొనుక్కుందామంటే వాళ్ళ ఒక్క పొట్టలు కొట్టే విధానం. ఇలా ఏం పరిపాలిస్తా ఉంది బీజేపీ ప్రభుత్వం. ఇలా బండి సంజయ్ గారు ఈ నియోజకవర్గ ప్రాంతంలో తిరిగి ప్రచారం చేస్తా ఉన్నాడు ఎంపీగా. ఇలా మేము అడుగుతా ఉన్నాం, ఇలా సంఘాలకు నిధులు కేటాయించండి అయ్యా, ఎంపీ నిధులు అని అడిగినాం. ఏ ఒక్కటి నిర్వహించారు, ఇలా ఏ ఒక్క సంఘానికి ఎంపీ నిధులు కేటాయించిరని ఇలా మేము అడుగుతా ఉన్నాం బండి సంజయ్ గారిని. ఇలా ఏదో శ్రీరాముని పేరుతో అయోధ్యలో ఇక్కడ స్థానికంగా ఉన్న కార్మికులకు పని దొరకకపోతే అయోధ్యలో రామ మందిరం కట్టినాం, అక్కడ రాముని తలవాలని ఊరూర వస్తా ఉన్నారు. ఇవాళ ఇక్కడ చూసుకుంటే స్థానికంగా ఉన్న కార్మికులకు పని దొరుకుతలేదు. బీహార్, యూపీ కూలీలు వచ్చి అక్కడ ఉపాధి ఉన్నట్టుంటే ఆ కూలీలు ఇక్కడికి వచ్చి ఈ కార్మికుల పొట్టలు ఎందుకు కొడుతురని మేము మోడీని అడుగుతా ఉన్నాం. ఇలా నీ ప్రాంతంలో పని దొరికినట్టుంటే ఆ కార్మికులు వచ్చి మా ప్రాంతంలో మా కార్మికులకు పని దొరకకుండా ఎందుకు చేస్తారని అడుగుతా ఉన్నాం మోడీని. ఇలా ప్రధానంగా ఒక్కటే, ఈ ఒక్క 44 కార్మిక చట్టాలు ప్రభుత్వంలో అమలు చేయని వేళలో ఈ ఒక్క 16వ తారీఖు సమ్మెతో గాను పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం. అదే విధంగా కూడా 16వ తారీఖు నాడు వేములవాడ సిరిసిల్లలో పెద్ద ఎత్తున ఆందోళన సమ్మెలు అందరూ కూడా జయప్రదం చేసి కార్మిక, కర్షక, రైతాంగ, ఉద్యోగ సంఘాలన్నీ కూడా పాల్గొనాలని ఏఐటీసీ జిల్లా సెక్రటరీ, సిరిసిల్ల జిల్లా సెక్రటరీగా కోరడం జరుగుతూ ఉంది. మాట్లాడతారు.